హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్షలాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గణనీయమైన ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 7.11 లక్షల పనిచేయని ఈపీఎఫ్ ఖాతాల సమస్యను పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. 1000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు లేకుండా నేరుగా ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలకు నిధులు బదిలీ చేయనుంది. ఇక ఈ నివేదిక ప్రకారం ఈ చిన్న నిష్క్రియాత్మక ఖాతాలలో చాలా కాలంగా సుమారు 30.52 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి. ఈ మొత్తం స్వయంచాలకంగా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయనున్నారు. దీనికి ఫారం నింపడం లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించడం అవసరం లేదు. ఇక ఈ కొత్త నిర్ణయం ఏంటంటే, కార్మిక మంత్రిత్వ శాఖ 7.11 లక్షల మూసివేసిన ఖాతాలను 1000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్తో ఉన్న ఖాతాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఖాతాదారుడు మరణించినట్లయితే ఆ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టపరమైన వారసుడికి అందిస్తారు. ఇక పనిచేయని ఈపీఎఫ్ ఖాతా అంటే ఒక ఉద్యోగి ఖాతాకు యజమాని నుండి 36 నెలల పాటు ఎటువంటి సహకారాలు అందకపోతే ఆ ఖాతా పనిచేయనిదిగా పరిగణిస్తారు. తరచుగా తక్కువ బ్యాలెన్స్లు ఉన్న ఖాతాలు, ఉద్యోగ మార్పులు, పదవి విరమణ వంటి ఖాతాలు ఉండటం వల్ల ఉపయోగం ఉండదు. చిన్న ఖాతాలే కాదు, మొత్తం 31.86 లక్షల క్లోజ్డ్ ఖాతాలు సుమారు 10,903 కోట్ల రూపాయలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రచారం చిన్న ఖాతాలతో ప్రారంభమవుతుంది. అయితే మిగిలిన ఖాతాలను కూడా దశల వారీగా సమీక్షిస్తారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0తో ఏం మారుతుందంటే, ఈపీఎఫ్ఓ 3.0 వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు కానుంది. ఈ చొరవ కింద కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సేవలు పూర్తిగా డిజిటలైజ్ చేస్తారు. అలాగే వేగవంతం కూడా అవుతాయి. భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్మెంట్ సమయాన్ని 20 రోజుల నుండి 3 రోజుల కంటే తక్కువకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. కాగితపు పనిని తగ్గించడం, పారదర్శకతను పెంచడం, సభ్యుల సేవలను సులభతరం చేయడం ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.